కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలుపుకుంటూ ఈ ప్రత్యేకమైన దినాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి ఈ అవకాశం నాకు ఇచ్చిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తోత్రము చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని ఆయన సహాయంతో కొన్ని మాటలు ఆయన పాదాల యొద్ద నేర్చుకుందాం. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడువై నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత గాన ప్రతిగానములతో సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించుచు స్తుతిఘనత మహిమ ప్రభావాలను పొందుచూ ఉన్న మా అందరి తండ్రి, మహోన్నతుడా, ఉన్నవాడ, సర్వాధికారి, ఘనమైన ప్రభావము కలిగిన తేజస్సు కలిగిన మీ నామమునకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో స్తోత్రములు కృతజ్ఞతాస్తోత్రము చెల్లిస్తూ తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క బ్రతుకుల్లో నాయన ఈ నూతనమైన పునరుద్ధాన దినమును మా అందరికీ అనుగ్రహించి ఈ రీతిగా మేము సంఘంలో చేరి మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఘనపరచుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ మాటలను ఆలోచించి మాలో ఉన్న లోపాలను సరిచేసుకొని నీ ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించే ఈ అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి. నాయన ఈ సమయంలో కొన్ని మాటలు మేము ఆలోచిస్తూ ఉండగా నీ పాదాల యొద్ద చేరి తండ్రి, అల్పుడని యోగ్యత లేని వాడిని ఈ యోగ్యత మీరే ఇస్తున్నారు కనుక మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. ఏ మాటలు అవసరమో ఆ మాటలు జ్ఞాపకం చేసి ఆత్మ సహాయముతో నేను పలుకున్నట్లు నన్ను హెచ్చించుకోక ఈ వాక్యముతో నన్ను కూడా బలపరుచుకొని క్రీస్తునందు మేము సంపూర్ణంగా ముందుకు సాగుటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి, మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలుపుకుంటూ, ప్రియులారా, క్రీస్తు వారి వలన కలిగిన ఈ దైనందిన జీవితానికి కొన్ని ఆత్మీయ జీవితమైన కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. ఆ మాటల్లో ఒక మాటగా పోరాటం. ప్రియులారా, ఈ మాట చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, చాలాసార్లు చూస్తూ ఉంటాం. పోరాటం అనే మాట ఎక్కడ కనబడుతుందంటే ఎక్కువ లోకంలో ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో పోరాటం చేస్తున్నారు. ఒక ఆయన అన్నాడు, జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది ఈ విజయం అంటున్నాడు. ఆయన తెలిసి అన్నాడో తెలియక అన్నాడో తెలియదు, కానీ ఒక విషయాన్ని చెప్పాడు. అయితే ఈ పోరాటంలో చాలా రకాల పోరాటాలు ఉన్నాయి. రాజకీయ నాయకులను చూడండి, వాళ్ళు ఒక పార్టీ మీద మరొక పార్టీ మీద పోరాటం చేస్తూ ఉంటారు. మేము పరిపాలనలో ఉన్నప్పుడు మా పరిపాలన చాలా బాగుంది, ప్రజలకి మేము ఎన్నో మేలు చేశాము, ఇదిగో మీ పరిపాలనకు వచ్చారు, కానీ మేము చేసిన దానికంటే మీరు ఏం చేయట్లేదు, మీ వల్ల ప్రజలు నష్టపోతున్నారు అని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేపడుతున్నారు, ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు. అది కూడా పోరాటమే. మరొక పోరాటం కూడా ఉందండి ఈ లోకంలో. మరొక పోరాటం ఏంటంటే కార్మికుల పోరాటం. తెలుసా? వృత్తులు అంటే వారు చేసే పనుల విషయంలో కూడా వాళ్ళు కూడా పోరాటం చేస్తూ ఉంటారు. ఏంటి? తమకు వస్తున్న జీతాలు సరిపోకపోతే మరలా వాళ్ళంతా ఐకమత్యం కలిసి పనులన్నీ ఆపేసుకొని మాకు జీతాలు సరిపోవట్లేదు, మాకు జీతాలు పెంచాలి అని వాళ్ళు తమ యజమానుల పైన ఉద్యమం చేపడతారు. దీర్ఘశాంతము ఉద్యమం కావచ్చు, మాటలతో కూడిన ఉద్యమం కావచ్చు. వాళ్ళు చేస్తూ ఉంటూ మా హక్కులని మీరు ఆలకించండి, మా హక్కులు మీరు ఆలకించి తగిన సమన్యాయం మాకు జరిగించండి అని వాళ్ళు కూడా పోరాటం చేస్తూ ఉంటారు. ఏమంటే ఈ పోరాటం ఇంకా ఆలోచిస్తే చాలా ఉన్నాయి పోరాటాలు. ఈ మధ్య స్త్రీలు కూడా చేస్తున్నారు పోరాటం. తెలుసా? మాకు సమాన హక్కులు ఉన్నాయి, పురుషునితో సమాన హక్కులు మాకు కావాలి అని చెప్పి వాళ్ళు కూడా స్త్రీలలో కొంతమంది నాయకులని ఏర్పాటు చేసుకొని మాకు పలాని విషయంలో హక్కు కావాలి, ఫలాని విషయంలో మాకు విధి కావాలి, ఫలాని విషయంలో మేము నెగ్గాలి, మేమేం తక్కువ ఏంటి, పురుషులే ఎక్కువ ఏంటి, మేము కూడా సమానమే, మేము కూడా మనుషులమే అని స్త్రీలు కూడా పోరాటం చేస్తున్నారు. ఈ మధ్య మరలా లేటెస్ట్గా వచ్చిన పోరాటం చెప్పండి స్త్రీలలో? ఫ్రీ బస్ అండి.
అక్కడ కూడా వాళ్ళు కొట్టుకుంటున్నారు సీట్ల దగ్గర. దాన్ని ఏమంటారు? అది కూడా పోరాటమే. ఏమండి, పోరాటం అనే విషయంలో ఆలోచిస్తే చదువుల్లో పోరాటం ఉంది. చదువుకునే విద్యార్థి కూడా ఏమండి, స్టూడెంటు ఎన్నో విధాలుగా ఏమండి ఎంతో పగలనక రాత్రనక ఎంతో కష్టపడుతూ తిండి తినకపోయినా కానీ తను అనుకున్నది సాధించాలని చెప్పేసి అతడు కూడా పోరాటం చేస్తాడు. ఏమండి, ఇలా ఆలోచించుకుంటూ పోతే ప్రతి మనిషిని చూస్తే వాళ్ళ జీవితంలో పోరాటం కనపడుతూనే ఉంటుంది. పోరాటం లేని వ్యక్తి లేడా? లేడు. ఎవరినైనా ఎక్కడైనా మీరు చూడండి, గమనించండి, ప్రతి వ్యక్తిని మీరు కాస్త నిదానంగా చూసి ఆలోచిస్తే ప్రతి వ్యక్తి ఏదో ఒక విషయంలో పోరాటం. మరొక పోరాటం ఏంది? జీవన పోరాటం. జీవన పోరాటం ఏంది? సంపాదించాలి. ఒక చేతి కాదు, ఒకప్పుడు ఒక కాలంలో ఒక చేతితో కష్టపడేవాళ్ళు, ఇప్పట్ల కాదు, 4 చేతులతో కష్టపడుతున్నారు. భర్త కష్టపడుతున్నాడు, భార్య కష్టపడుతున్నారు, పిల్లల లైన్లోకి వస్తే పిల్లలను కూడా నిలబెట్టి వాళ్ళ చేత కూడా పోరాటం చేయిస్తున్నారు. ఇలా ఎన్నో పోరాటాలు ఎన్నో చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు ఈ పోరాటాలు? ఇవన్నీ ఎందుకు ఈ పోరాటాలు అంటే ఏమండి, ఈ పోరాటంలో ఏదో సాధించాలి, ఈ పోరాటంలో ఏదో చేయాలని చెప్పేసి ఎన్నో కలలు కంటున్నారు, ఎన్నో ఆలోచనలు కంటున్నారు, ఎన్నో ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇవన్నీ టోటల్ ఆన్సర్ ఏంటయ్యా అంటే ఈ జీవితము కొరకే పోరాటం. వాళ్ళని చూడండి, ఖాళీ కనిపించరు, ఖాళీగా అస్సలు ఉండరు. ఏదో ఒక పనిలో చేస్తూనే ఉంటారు. ఎంతోమంది పనులు చేస్తూనే మరణిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ పోరాటం అనేది శాశ్వతమైన పోరాటం కాదు అని వాళ్ళకి అర్థం కావట్ల. ఏమండి, మరి వాళ్ళు మాత్రమేనా? ఏమండి, క్రైస్తవులుగా క్రీస్తు వారిని అంగీకరించిన మనకు కూడా పోరాటం ఉందా లేదా? చెప్పాలి, మీరు చెప్పాలి. ఏమండి, మరి క్రీస్తు వారిని అంగీకరించుకున్న మనము, ప్రభువుని ధరించుకున్న మనము, క్రీస్తునందు నుండి బాప్తీసము పొంది ఆయనతో కూడా పాలు పొందుతున్న మనకు కూడా పోరాటం ఉంది కదా. చాలామంది ఈ పోరాటాన్ని మర్చిపోయారు. ఈ పోరాటాన్ని మర్చిపోయి ఎలా పోరాటం చేస్తున్నారంటే ఆదివారము ఆరాధనలో చేరి దేవునితో స్తుతించే భాగ్య సమయాన్ని కూడా మాకంత సమయం లేదు, మాకు పనే ముఖ్యము అన్నంత రీతిగా ఈరోజు క్రైస్తవ సమాజం అనేది పోరాటం చేస్తుంది. ఏమండి, ఈ పోరాటం అనేది ఎలా చేయాలో అర్థమవుతుందా? చాలా విషయాల్లో చాలా విధంగా చాలామంది ఈ పోరాటం నుంచి తొలగిపోయారు. ఈ ఆత్మీయ పోరాటం అనేది ఇది లోక సంబంధమైన పోరాటం. లోకంలో ఉన్న ప్రజలు లోకరీతిగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మరి క్రైస్తవులుగా ఉన్న మనము, క్రీస్తుని అంగీకరించిన మనము, ప్రభువుని నమ్ముకున్న మనము, సమాజంలో సత్యమును గురించి ప్రకటించి మేము సత్యము చెబుతున్నామన్న మనం కూడా మనం పోరాటం చేస్తున్నామా? మన పోరాటం ఏంటి? అసలు మనం పోరాటంలో ఉన్నామా? ఏమండి, చాలామంది దేవుడు చెప్తున్న మాటను ఆలోచిస్తే నాకే అనిపించింది, దేవుని వాక్యం ఇలా ఉంటే ఈ పోరాటంలో నేను ఉన్నానా అంటే ఏదేని తోటలో సాతానుగాడు వచ్చి హవ్వమ్మ గారిని మోసగించినట్లు ఇది నిజమా అన్నట్టు అనిపించింది. అంటే ఆ బైబిల్లో ఉన్న వాక్యంలో ఉన్న పోరాటం చూస్తే ఏది పోరాటమో, నేను చేస్తున్న పోరాటం ఏంటి, దేవుడు చెబుతున్న పోరాటం ఏంటని ఆలోచిస్తే ఏమండి చాలా విషయాలండి. చాలా సింపుల్గా మనం పోరాటంలో ఉన్నామనుకుంటున్నాం, పోరాటంలో లేము. కావాలంటే ఒకసారి హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనమండి. మీరు పాపముతో పోరాటులో, చాలండి, అంత దూరం అవసరం, ఇక్కడే ఆలోచిద్దాం. ఈ పాపముతో, ఈ మాట ఎవరి గురించి చెప్తున్న మాట? విశ్వాసంలో ఉన్నవారి గురించి, లోకంలో ఉన్నవారి గురించా? మన గురించే కదా. ఆనాడు వాళ్ళు, నేటి కాలం మనము, ఇంక క్రీస్తు వారు ఎప్పటి వరకైతే వస్తాడో ఉన్న వాళ్ళందరికీ దేనితో పోరాటం అంట? పాపముతో పోరాటం. పాపముతో పోరాటం అంటే చెప్పండి, పాపముతో పోరాటం. ఏమండి, పాపముతో పోరాటం అనే విషయాన్ని మనం చదువుకుంటున్నా కానీ అసలు పాపము పోరాటం చేయటం ఏంటి, పాపంతో మనం పోరాటం చేయటం ఏంటి ఆలోచించారా? చిన్న విషయాన్ని చెప్తా. పులితో పోరాటం. పులితో పోరాటం అంటే పులిపైన మనమే చేస్తామా పోరాటం?
ఇప్పుడు పులితో పోరాటం అంటే పులి పోరాటం చేస్తుంది, మనము పోరాటం చేస్తాం. పులి పోరాటం చేసిద్ది, మనల్ని చంపి మెడకొరికి రక్తం తాగి మన మాంసం తినాలని పోరాటం చేసిద్ది. మనం పోరాటం చేస్తాం. మన పోరాటం ఏంటి? దీన్ని ఎలాగైనా చంపేసి దీని చేతిలోంచి తప్పించుకొని నా ప్రాణాన్ని కాపాడుకోవాలి అని పోరాటం చేస్తాం. పోరాటం అనేది ఒక వ్యక్తి మధ్య జరుగుతున్న పోరాటమా? చెప్పాలి. పోరాటం అనేది ఒక వ్యక్తి మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటమా? ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం. మరి ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కనపడుతున్నప్పుడు మనం పాపముతో పోరాటము అన్నప్పుడు ఈ మాటను అలా ఉంచి మరలా దాన్ని తిరగేయండి. పాపము మన పైన పోరాటం చేస్తుంది. పాపము ఎలాగో పోరాటం చేస్తుంది? పాపమేమన్నా ఆయుధమా? పాపమేమన్నా ఒక యంత్రాంగమా? పాపమేమన్నా మనిషా? పాపాన్ని మీరు చూసారా? చెప్పండి. పాపాన్ని మనం ఏమైనా చూసామా? మరి పాపము మనం పాపముతో పోరాటం చేస్తున్నప్పుడు ఎట్ ద సేమ్ టైం పాపము కూడా మనతో పోరాటం చేస్తుంది. మరి ఈ పోరాటంలో పాపాన్ని మనం ఎదిరిస్తున్నామా? అంటే పాపము ఎలాగో పోరాటం చేస్తుంది చూద్దాం. ఒక సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 1 ఈ సందర్భం మనందరికీ తెలిసిన సందర్భమే. 6 నుంచి 7 వచనాల వరకు యెహోవా కయీనుతో, నీ కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనువా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలును. ఏమండి? సత్క్రియ చేయకపోతే ఏం చేసిద్దంట? వాకిట పాపము పొంచి ఉండిద్దంట. ఎలాగంటే ఏమండి, మన దేశంలో ఉన్న మన భారతీయులు కావచ్చు, పరాదేశంలో ఉన్న ఎవరైనా కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతూ ఉంటుంది? నిత్యము కొన్ని సందర్భాల్లో యుద్ధం జరుగుతూ ఉంటుంది. అప్పుడు యుద్ధం జరుగుతున్న సందర్భాల్లో వాళ్ళు ఎలర్ట్గా ఉంటారు, మనవాళ్ళు ఎలర్ట్గా ఉంటారా లేదా? ఎప్పుడు వచ్చింది అవకాశము వీళ్ళని జయించి వీళ్ళ దేశాన్ని స్వతంత్రించుకోవాలని పక్క దేశానికి వాళ్ళకు ఉంటుంది. అలాగే మనకు ఉంటుందా లేదా? అలాగ ఉంటుంది. అలా ఉంటున్నప్పుడు పాపము కూడా వాకిట పొంచి ఉందంట. ఎందుకు? పాపము మన పైన పోరాటం చేయడానికి. ఏమంటే ఈ సందర్భంలో కొంచెము కయీను హేబేలు గురించి కొంచెం ఆలోచిద్దామండి. ఏమంటే కయీను హేబేలు వీళ్ళిద్దరూ ఒకానొక దినమున దేవునికి అర్పణగా కానుకగా తీసుకొచ్చినప్పుడు దేవుడు కయీను అర్పణను లక్ష్య పెట్టాడు, హేబేలు అర్పణ లక్ష్య పెడతాడు. హేబేల్ అర్పణ లక్ష్య పెట్టిన తర్వాత కయీను ముఖం అంతా ఎలా మాడిపోయింది? నల్లగా మాడిపోయి బహు కోపంతో ఉంటాడు. అలా కోపంతో ఉన్నప్పుడు దేవుడు పిలిచి, కయీను, నీ కోపం ఎందుకయ్యా? నీ ముఖం ఏంది నల్లగా పెట్టుకున్నావేంటి? నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు కూడా తలెత్తుకోవా అని అంటాడు. సరే, ఈ మాట దేవుడు పలకక ముందు, దేవుడు ఈ మాట పలకలేదు అనుకుందాం, మనసులో అలా పెట్టుకోండి. పై 2 వచనాలు మనం ఆలోచిద్దాం. వాళ్ళిద్దరూ కయీను గురించి సత్క్రియ చేసిన ఎడలా అన్నాడు. అంటే సత్క్రియ చేసినట్ట చేయలేదు. ఓకే, ఈ మాట మనసులో పెట్టుకోండి. కొంచెం వెనక్కి వెళ్ళండి. అప్పుడు ఇద్దరు అర్పణలు తీసుకొచ్చి ఇచ్చారు. ఇద్దరు అర్పణలు తీసుకొని ఇచ్చినప్పుడు సత్క్రియ చేశారా చేయలేదా? అర్థమైంది నా ప్రశ్న? దేవుడు ఈ మాటను మీరు పక్కన పెట్టండి కాస్త. సత్క్రియ అనే పదాన్ని పక్కన పెట్టి ఇద్దరు దేవుని సన్నిధికి, కయీనేమో తన పంట పొలంలోంచి కొంత కానుక తీసుకొని వచ్చాడు, హేబేలు కూడా తన మందలోంచి తొలుచూలు పుట్టిన వాడు తీసుకుని వచ్చి యెహోవాకు అర్పణగా ఇచ్చారు. ఇద్దరు క్రియ చేశాడా లేదా? మరి చేస్తే మీరు చేయలేదంటారు ఏంది? చేస్తే చేయలేదంటారు మీరు? దేవుడు చెప్పకపోతే దేవుడు ఈ మాట చెప్పకపోతే వాళ్ళిద్దరూ క్రియపూర్వకంగా దేవుని సన్నిధికి తీసుకొని వచ్చారా లేదా? తీసుకొని వచ్చారు. మరి తీసుకొని వచ్చినప్పుడు దేవుని ఏమని మాట్లాడుతున్నాడు? సత్క్రియ చేస్తే
తలెత్తుకోరా అంటే ఏంటి? సత్క్రియ చేయలా. అవును, వాస్తవే. సత్క్రియ ఎందుకు చేయలా? మన కళ్ళ ముందేమో సత్క్రియ చేసినట్టు కనపడుతుంది, కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? సత్క్రియ చెయ్యలేదని మాట్లాడుతున్నాడు. ఎంతవరకు వాస్తవము? కరెక్టే కదా. ఇప్పుడు నేను వచ్చాను, దేవుడు మాట చెప్పాడు, సహోదరులకు మీరు ఆతిథ్యం ఇవ్వండి అన్నాడు. మిమ్మల్ని పిలిచి, మా ఇంటికి పిలిచి మీకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు మీరు వచ్చి, మీలో ఎవరైనా వచ్చి వెంకట్ మాకు ఆతిథ్యం ఏమీ చేయలేదు అంటే ఎలా ఉంటుంది? నేను చేసినట్టా చేయనట్టా? అంటే చేసినట్టు కనపడుతుంది, చేయనట్టు కనపడుతుంది. ఇంతకు ఏది రైటు, ఏది వాస్తవము? ఏమండి, దేవుడు ఈ మాట చెప్పకపోతే, మనం ఆలోచించకపోతే మనం కొట్టుకు చెప్తామండి. దేవుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు రాయించాడు. దేవుడు చెప్పింది వాస్తవమే. దేవుడు ఎందుకు చెప్పాడు? అతడు సత్క్రియ చేసినా కూడా చెయ్యలేదని ఎందుకు మాట్లాడాడంటే, ప్రాముఖ్యమైన విషయాన్ని కయ్యూను మర్చిపోయాడు. ప్రాముఖ్యమైన విషయాన్ని కయ్యూను విడిచిపెట్టాడు. కయ్యూనుతో పాపము పోరాటం చేసింది. బలి అర్పణ ఇవ్వక ముందే కయ్యూనుతో పాపము పోరాటం చేసి పాపము కయ్యూన్ని ఏలుతుంది. ఎలాగంటే ఏమండి, పాత నిబంధన ఆది కాండము దగ్గర నుంచి ప్రకటన గ్రంథంలో ఉన్న భక్తులందరికీ తెలిసిన విషయం చెప్పమంటారా? మృతుల పునరుద్ధానం ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరికి దేవుడు ఆయా కాలాల్లో ఆయా భక్తులను పుట్టించి ఆయా భక్తుల ద్వారా అనేకమైన విషయాలను చెబుతూ రాబోయే క్రీస్తుని గురించి చెప్పాడండి. ఆ క్రీస్తుని గురించిన మాటే. అందుకే కయ్యూను గురించి, హేబేలు గురించి మరొక సందర్భంలో చెప్పాడు. హెబ్రీ పత్రిక తీయండి ఒకసారి. క్షమించండి, యోహాను పత్రిక 'యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం 12 నుంచి చదువుకున్నాము. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి ఉండి తన సహోదరుని చంపెను. క్షమించండి, ఈ వచనం కాదు, విశ్వాసమును బట్టి. హెబ్రీ పత్రికలో ఉంటుంది, క్షమించండి. విశ్వాసమును బట్టి కయ్యూను కంటే హేబేలు మరీ శ్రేష్టమైన అర్పణ ఇచ్చని ఉండిద్ది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనము చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. ఏమండి, దేనిని బట్టి? విశ్వాసం. విశ్వాసం అంటే చెప్పనండి, ఇదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉందిగా, చదవట్లేదా మీరు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాయుడన్న యేసు వైపు చూచుచు. అంటే విశ్వాసానికి కర్త ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసము లేకుండా ఏం చేశాడు? క్రియ చేశాడు. అది వేస్టే. చాలామంది ఇప్పుడు మనం ఉన్నాం, ఏమండి, మన అందరూ భక్తులుగా కనబడుతున్నాం. ఆదివారం వచ్చింది, చక్కగా బైబిల్ తీసుకొని వచ్చావు. బైబిల్ తీసుకొని వచ్చి కానుకేసి పాటబడి పాస్టర్ గారికి వందనాలు చెప్పి ప్రజెంట్ వేయించుకొని వెళ్ళిపోతాం. కనబడుతుందేమో భక్తులుగా, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మనం చేసే క్రియలు, దుష్ట క్రియలు అయితే ఎలాగుంటుంది? వాళ్ళని భక్తులు అంటావా, భక్తిహీనులు అంటావా? భక్తిహీనులే. కయ్యూను కూడా అదే స్వభావంతో కలిగి ఉన్నాడు. తన తమ్ముడు పైన స్వార్థం కలిగి ఉన్నాడు, భయంకరమైన స్వార్థం కలిగి ఉన్నాడు. గతంలో చెప్పారు, గతంలో అంకులు చెప్పారు, విన్నారు మీరు? గతంలో ఏమని? రక్తము గురించి, రక్తము మొరపెడుతుందా అనే సందర్భం అనే విషయంలో సత్క్రియ చెయ్యలేదన్నాడు. ఎందుకు చేయలేదంటే క్రీస్తునందుండి విశ్వాసము కలిగి సత్క్రియ చేయలా. క్రీస్తునందుండి సత్క్రియ చేయకపోయినా పాపమే. క్రీస్తుని విసర్జించి విశ్వాసము లేకుండా పైకి కనపడేటట్టు ఎన్ని క్రియలు చేసినా ఏమండి వ్యర్థమే. దేవుడు పాపే. అందుకే మనము కయ్యూను వంటి వారమై ఉండరాదని మాట్లాడుతున్నాడు. అంటే పాపం ఏం చేసింది? బలి అర్పణ ఇవ్వకముందే పాపం ఏం చేసింది? కయ్యూనుతో పాపము పోరాటం చేసింది. కానీ కయ్యూను ఏం చేశాడు? పాపముతో పోరాటం చేయలేకపోయాడు. ఏమంటే కయ్యూను అంటే ఇప్పుడు పాపం అంటే ఏంటి ఇంతకు అసలు?
ఆ రెఫరెన్స్ చెప్పేస్తావు, వెంటనే ఆజ్ఞ అతిక్రమే పాపం అనేస్తావు. మరి పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమే పాపం అంట. పాపానికి చిహ్నం ఎవరు? పాపానికి గుర్తు ఎవరు? అపవాది. పాపానికి నాయకుడు వాడే. ఏమండి, పాపము ఆది కాండంలో ఏదైనా తోటలో ఆదమ గారు హవ్వమ్మ గారి సందర్భంలో ఆలోచించండి. సాతానుగాడు వచ్చి వాళ్ళిద్దరిని ప్రేరేపించక ముందు పాపం లోకంలో ఉందా? లేదు. ఎప్పుడైతే వాడొచ్చి పాపము చేసేటట్టు ఇది నిజమా అని ప్రేరేపించి వాళ్ళని ఆజ్ఞ అతిక్రమం చేసి పాపములో పడేశాడు. అంటే దీనికి కారణం ఎవరు? చెప్పండి, దీనికి కారణం ఎవరు? అపవాదిగాడు. పాపం అంటే ఎవరు అనుకోబాకండి, పాపం అంటే సాతానుగాడు. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమే పాపం అనుకున్నదా? దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో చాలా రకాల ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలను వాడేం చేస్తాడు? పోరాటం చేస్తూ వస్తూ ఉంటాడు. దేవుని వైపు మనం తిరగకుండా, దేవునితో మనం బ్రతకకుండా, దేవుని వాక్య ప్రకారం జీవించనివ్వకుండా వాడు మన పక్కన చేరి మనకేవేవే చూపిస్తూ ఏవేవో ఆశ పుట్టిస్తూ వాడు మన పైన పోరాటం చేస్తూ ఉంటాడు. దేవుని ఆజ్ఞల్లో 2 రకాలు ఉన్నాయి. గతంలో చెప్పాను మీకు, అంకుల్ కూడా చెప్పాడు, మీకు చాలామంది సహోదరులు కూడా చెప్పాడు. దేవుని ఆజ్ఞలో 1 2? ఒక ఆజ్ఞలో రెండు ఉన్నాయి. ఏది? ఒకటేమో మేలు చేయమంటాడు, ఒకటేమో కీడు చేయొద్దు అంటాడు. అంటే ఏంది? ఒకటి పాపము మానుకోమంటాడు, నెక్స్ట్ స్టెప్ అట్ ద సేమ్ టైం పరిశుద్ధంగా జీవిస్తూ క్రియను జరిగించమంటాడు. మరి ఈ 2 విషయాల్లో మనం రోజు పోరాటం చేయాలి. చేస్తున్నామా పోరాటము? ఏమంటే ఇప్పుడు కయ్యను పోరాటం చేయలేకపోయాడు. పోరాటం ఒక పక్క, పాపం ఒక పక్క పోరాటం చేస్తుంటే దేవుని యందు విశ్వాసము కలిగి ఆ పాపాన్ని ఎదిరించలేకపోయాడు. అలాగే పాపము కూడా మన పైన ఏం చేస్తుంది? సాతాను. పాపం అంటే సాతాను మన పైన ఏం చేస్తున్నాడు? పోరాటం చేస్తున్నాడు. వాడు ఎలా చేస్తున్నాడు? నిత్యము దేవదూతులతో పాటు వాడు 24/7 వాడు డ్యూటీ చేస్తూనే ఉన్నాడండి. కానీ మనకు మాత్రం మన పోరాటం ఎందులో ఉంది? మన పోరాటం ఎందులో చెప్పండి, మీరే చెప్పండి. మన పోరాటము తిండిలో ఉంది. తిండి ఎందుకు? కడుపు దేవుణ్ణి ఆరాధిస్తానికి. కడుపు దేవుణ్ణి ఆరాధించడానికి ఏం చేస్తాం? 4 చేతులతో కష్టపడతాం, డే అండ్ నైట్ కష్టపడతాం. ఆదివారం ఆరాధన వస్తే ఆరాధనకు కూడా సమయం లేనంతగా లోకంలోకి వెళ్ళి లోకంలో కష్టపడుతూ పని చేస్తూ ఉంటాం. మరి మన పోరాటం ఏమో ఇలా కనపడుతుంది. మన దేవుని పోరాటం ఎలా ఉంది? నా పిల్లలారా నా వైపు తిరగండి అని మొత్తుకొని మాట్లాడుతున్నా కానీ నువ్వెవరో మాకు తెలియదు, నీకు మాకు సంబంధం లేదు అన్న రీతిగా మనం ఈరోజు పోరాటంలో ఉన్నాం. మనం అనుకుంటున్నాం పాపంలో ఉంటున్నాం, మనం తెలియకుండా. తెలుసా, మనం పాపములోనే ఉంటున్నా తెలియకుండా. ఏమండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కాసేపు ఈ వాక్యం అయిపోయిన తర్వాత మనకు జరిగే కార్యక్రమం ఏంటి? బల్లారాధన గురించి ఏమని ఉంటుంది? ఆయన్ని జ్ఞాపకం చేసుకొని తర్వాత పరీక్షించుకొని తర్వాత ముక్కువేని చెప్పట్లా మీరు. ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించమన్నాడు. ఆయన మరణాన్ని ప్రచురించమని చెప్పింది ఆజ్ఞేగా. మనకు ఆజ్ఞ జారీ అయింది కదా. మరి ఆజ్ఞ జారీ అయినప్పుడు ఎంతమంది క్రీస్తుని గురించి ప్రకటించి మనం ఇందులో చేయి వేస్తున్నాం? చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. మీరు దేవుడి సన్నిధిలో ఉన్నారు, నేను ఉన్నాను. మరి దేవుని ముందు మాట్లాడుతున్న మనము, ఆయన రొట్టెలోను ఆయన రక్తములోను చేయి వేస్తున్న మనము సమాజంలో క్రీస్తుని గురించి చింత కలిగి, నశించిపోతున్న ఆత్మల పట్ల చింత కలిగి, నేను దేవుని పని చేస్తే నాకు మరణం తర్వాత నిత్యజీవం వస్తుందన్న సంగతి ఏ రోజైనా మనసును పెట్టి ఆలోచన పెట్టి మన సొంత కార్యాలను పక్కకు తీసేసుకొని దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని పని చేశామా? చెప్పండి, మనస్ఫూర్తి చెప్పండి. దేవుని పని ఏమైనా చేశామా? ఏమైనా ఇంట్లో కొదువుగా ఉంటే ఆ కొదువును బూడ్చుకోవాలని చెప్పి ఏం చేస్తాం? అవసరమైతే 12 గంటలు కాదు 24 గంటలు కష్టపడతా అంటారు. ఇదా పోరాటము? ఇందుక మనం పుట్టింది? చెప్పండి, ఇందుక మనం ప్రభువుని నమ్ముకుంది? క్రీస్తులోకి వచ్చింది దేనికి? ప్రతిజ్ఞ చేస్తాం. ఏమని? దేవునికి అనుకూలముగాను సజీవ యాగముగాను పరిశుద్ధముగాను నన్ను సమర్పించుకుందని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మరి ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు సంగమందము చేస్తున్నాం కదా, దేవుని ముందు చేస్తున్నాం కదా, ఏవైనా చేస్తున్నావా? దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని సువార్త పని ఉంది రాయా అంటే, బ్రదర్ ఈరోజు పనిలో ఉన్నా బ్రదరు రాలేదు, సరే ఏదో ఒకటి సందర్భం అంటే సరిపోద్ది, ఎప్పుడైనా ఫోన్ చేయి.
పనిలో ఉన్నా రాలేను, నిదానంగా వస్తా, లేటుగా వస్తున్నా అని చెబుతున్నామంటే మనకేముంది పోరాటము? పని మీద ఉన్న పోరాటము, తిండి మీద ఉన్న పోరాటము, బట్టల మీద ఉన్న పోరాటము, లోకం పైన ఉన్న పోరాటము. దేవుని పనిలో పోరాటమే లేదు. ఇట్లా అయితే మనం పరలోకం ఎలా చేరుతామండి? అందుకే రండి ఫస్ట్ మాట చెప్పాడు, మనము పాపముతో మీరు 12:4 ఏంటి ఎబ్రీ పత్రిక, మీరు పాపముతో పోరాటంలో అక్కడ దాకా వెళ్ళా, మనం ఇంకా అక్కడ దాకా వెళ్ళా. ఇక్కడ మెయిన్ దీన్నే జయించలేకపోతున్నాం. రక్తం దాకా ఎందుకు, దీన్నే జయించలేకపోతున్నాం. ఏమండి ఎంతమంది ఉన్నారండి మన కళ్ళ ముందు, ఎంతమంది అండి మన కళ్ళ ముందు ఎంతమంది నశించిపోతున్నారండి, ఎంతమంది. ఏమండి ఆనాడు మనమందరం నశించిపోతూ ఉంటే దేవుడు తట్టుకోలేక మా నిమిత్తం ఎవరు పోతారంటే క్రీస్తు బయలుదేరి వచ్చాడు లోకానికి, యేసుప్రభు వారు వచ్చే లోకానికి. మరి యేసుప్రభు వారు వచ్చి సమస్తం చక్కబెట్టి పాప క్షమాపణ కలిగించి, ఇదిగో నేను మీకు అప్పగిస్తున్నా, నా వంతు మీరు మిగతాది పూర్తి చేయమని చెప్పాడు. మరి ఒక్కొక్కరం కలిసి కనీసం ఒక్కొక్క ఆత్మను పట్టుకుంటే సంఘం ఎంత డెవలప్ అయ్యి చెప్పండి. చేస్తున్నావా? చేయట్లేదని మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా, చెయ్యట్లేదు. అసలు దేవుని పని గురించి మాట్లాడితే నువ్వు ఎన్ని చేసినా నేను చేయలేదు, ఇంకా చేయాలని తపనతో ఉండాలి తప్ప వాళ్ళకి చెప్పాలే అయిపోయింది చాలు. ఇంకా అలా కాదు పని అంటే. అసలు పౌలు గారి సందర్భాన్ని గురించి ఆలోచిస్తే అవండి, అబ్బా అసలు అంకుల్ గారు ఆ రోజు ఆయన ప్రయాణాలు మీరు విన్నారా? తెనాలి చెప్పాడు ఆయన ప్రయాణాల గురించి. ఆ ప్రయాణాల్లో చేస్తున్న పోరాటం చూడాలి, అబ్బో మతిపోతుందండి. అసలు ఎందుకు ఈ పోరాటం చేస్తున్నామంటే ఏమండి, ఆయన మాటల్లో మనం ఆలోచిద్దామండి, సమయం అయిపోతుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి. ఇది పాయింట్. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం అంట. ఏమండి ఆయన గురించి సమానంగా మాట్లాడుకోవాలంటే ఒంటిలో బాడీ వణుకొచ్చేసిద్ది. ఏంటి ప్రభువారితో పోల్చుకొని మాట్లాడాలంటే బాడీ అంతా భయం వేసిద్ది, వణుకొచ్చిద్ది. ఎందుకు? ఆయనలాగా మనం బ్రతకం గనక. కానీ పౌలు గారు మాత్రం ధైర్యంగా నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారము, ఈ మాట చెప్పాలంటే ఎన్ని గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత పరిచర్య చేసి ఉంటే, ఎంత త్యాగం చేసి ఉంటే ఈ మాట చెప్పాలి. మరి ఈ మాట ఆయన చెప్పినప్పుడు ఆయన కూడా మనలాంటి దేహమే కదా, మనలాంటి శరీరమే కదా. ఆయన మహిమ దేహం ధరించుకున్నాడా పౌలు గారు? ఏమన్నా ధరించుకోలేదు కదా. కానీ ఏమంటున్నాడు? ఏ విధము చేతనైనా సరే మృతులలో నుంచి చనిపోయిన తర్వాత క్రీస్తు రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయనతో కూడా నేను పరలోకం చేరాలి, ఎలాగైనా చేరాలని చెప్పేసి ఆయన మరణ విషయంలో సమాన అనుభవం అంట. ఎప్పుడైతే అననీయ దగ్గర బాప్తీసము పొందుకున్నాడో అంత్యకుల నుంచి బర్నబా గారు పౌలు గారు అక్కడి నుంచి ప్రారంభం చేస్తే ఇక పరుగో పరుగు. ఈనాడు ఉన్నట్టు ఆనాడు వెహికల్స్ లేవు, కాలినడకతో కొన్ని వేల కిలోమీటర్లు, కొన్ని లక్షల కిలోమీటర్లు ఆ ప్రాంతాలకు వెళ్ళి కదిలించుకొని మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో తరుణంలో పట్టుకొని కొట్టి ఈడ్చుకొని పోతున్నా కూడా తిరిగి లేచి యేసే క్రీస్తు అయి ఉన్నాడు, ఆయన వలనే పాప క్షమాపణ అన్న ఆయన. అంత పోరాటం మనం చూస్తున్నప్పుడు, అంత పోరాటం మనం వింటున్నప్పుడు, కానీ మనం ఏమైనా పట్టించుకుంటున్నాం ఈరోజు ఆ పోరాటం గురించి? ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. ప్రియులారా, పౌలు గారిని చూడండి, క్రీస్తు వారిని చూడండి, స్టెఫెన్ గారిని చూడండి, యాకోబు గారిని చూడండి, యోహాను గారిని చూడండి, అపోస్తలులను చూడండి, ఎవరినైనా చూడండి, ప్రకటించకుండా ఉండలేమన్నారు. కానీ మనం తినకుండా ఉండలేమంటాం, పని చేయకుండా ఉండలేమంటాం. ఎంతవరకు న్యాయం చెప్పండి? మరి ఇంకెందుకు మనం ప్రభువుని నమ్మి? పిల్లరా, ఇది కరెక్ట్ కాదు. సమయం గడిచిపోతుంది, జీవితము ఎప్పుడు ముగించబడుతుందో తెలీదు. కానీ మృతుల పునరుద్ధానంలో పాలి భాగస్తులు కావాలంటే ఇంకొక పౌలు గారిని మళ్ళీ మనం ప్రయాసపడాలి.
పాపంతో పోరాటం చేయాలి. ఒక పక్క సాతానుగాడు పాపంతో పోరాటం చేస్తున్నాడు. ఇది మనం పరిశుద్ధంగా బతకూడదని, నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించకూడదని ఒక పక్కను వాడు పోరాటం చేస్తాడు. కానీ మనం కూడా అట్ ద సేమ్ టైం పోరాటం చేయాలి. అదే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడమని పౌలు గారు, తిమోతి గారు చెప్తూ ఉంటారు. విశ్వాస సంబంధమైన క్రీస్తునందున్న విశ్వాసము, ఆయన పని చేస్తే నాకు మృతుల పునరుద్ధానం కలిగిద్ది అని విశ్వాసము కలిగి పోరాటం చేయాలి. ప్రార్థనలో పోరాటం చేయాలి, సువార్త ప్రకటించాలి. ఇలా ఎన్ని ఉన్నాయి పోరాటాలు భక్తి విషయంలో ఆలోచించుకుంటూ పో చాలా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, అనాలోచనగా మనం ఎవరు ఉండొద్దు. క్రీస్తు వారితో కూడా మనం కూడా పునరుద్ధానంలో పాలు భాగస్తులు అంటే మన సొంత కార్యాలు పక్కన పెట్టినా సరే క్రీస్తు వారి పని మనం చేద్దాం, పరలోకంలో ఉందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాఘనమైన మహారాజా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు నాయన. ఎంతగా ప్రేమించారంటే మీరు మమ్మల్ని మా పట్ల నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఉంటే మేము ఆ నమ్మకాన్ని త్రోసివేసి నీవెవరో మాకు తెలియదన్న రీతిగా మీకు ముఖములు చూపించగా వీపును చూపిస్తూ శరీరం యొక్కయో మనస్సు యొక్క కోరికలను తీర్చుకుంటూ ఎన్నో అపరాధములు ఎన్నో పాపములు చేసి నరకానికి వెళ్ళిపోతున్న ఈ దౌర్భాగ్య జీవితాలను శత్రువును ప్రేమించగలిగింది మీరే కనుక అపవాదితో స్నేహం చేసి శత్రువులుగా మారిపోయిన మమ్మల్ని మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా పంపించి ఆయన ద్వారా సమాధానపరుచుకున్నారు. మీ కుమారులుగా స్వీకరించారు. ఇంత గొప్ప రక్షణను బట్టి మా ప్రభు అయిన క్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తోత్రము చెల్లిస్తూ ఇగో కనతండి, మీ పాదాల యొద్ద కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం నాయన. క్రీస్తు వారిని ధరించుకున్న మేము మాకు పోరాటం ఉందని, ఈ పోరాటంలో నాయన అలసిపోకుండా సొలిసిపోకుండా నాయన క్రీస్తును గూర్చి సమాజంలో ప్రకటిస్తూ విశ్వాస విషయంలో పోరాటం చేస్తూ నశించిపోతున్న వారి కొరకు పోరాటం చేస్తూ మమ్మల్ని మేము కాపాడుకు విషయంలో పోరాటం చేసేవాళ్ళగా మేమందరం ఉండాలని కొన్ని విషయాలు ఆత్మీయంగా మీ వద్ద నేర్చుకున్నాము కనుక నేర్చుకున్న మేము విని విడిచిపెట్టక వాటి ప్రకారంగా జీవించి ఆత్మీయంగా మేము ఎదుగుటకు సహాయం చేయండి. బలహీనతలో ఉన్న మమ్మల్ని మీ వాక్యంతో బలపరచండి, స్థిరపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఇటు అవకాశం నాకు ఇచ్చినందుకు మీకే ప్రభు అయిన క్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తోత్రము చెల్లిస్తూ జరగవలసిన ప్రతి విషయంలో మీరు తోడుగా జరిగించమని యేసు క్రీస్తు వారి పునరుద్ధానము కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.